నేను మరొకసారి చెప్తున్నా, పులివెందల వాసి ఏ ఎలక్షన్లలో రాజకీయాలు కాదు, అతను మానవత్వానికే కనెక్టివిటీ ఉండే వ్యక్తి కాదు. మన 3 రోజులప్పుడు గమనించారు కేసు వివేకానంద రెడ్డి గారి కేసు. ఆమె సునీత గారు పోరాటం జరిపి ఒక కోర్టులో ఒక న్యాయస్థానంలో ఒక తీర్పు వస్తే తన సాక్షి పేపర్లో 3 లక్షలు రాస్తారు. ఏదో వాళ్ళు పొడిచినట్టు వస్తుంది బండారం బయటికి. మీరు ఏం చేసినది మనమే మేము చూపించాం. 330 ఎక్కడో కూడా బీటెక్ అని చెప్పినట్టు సినిమా చూపించాం. 10% ఓట్లు రాకుండా చేశాం. ఇదే మా యొక్క కలయికతో ఇదే సవితమ్మ గారు ఇన్ఛార్జి మంత్రిగా అక్కడికి వచ్చారు. 10% ఓట్లు రాలే. అటువంటి పాలన కావాలన్నా వాజ్పేయి గారి ఆధ్వర్యంలో స్వపరిపాలన బదులు సుపరిపాలన కావాలన్నా ఒకసారి మీరు గట్టిగా ఏ పరిపాలన కావాలో మీరే హృదయపూర్వకంగా సపోర్ట్ కొట్టి చెప్పాల్సిందిగా కోరుతున్నా. ఇంకా 1000 రోజుల్లో మీరందరూ కోరేదానికంటే కూడా ఎక్కువ మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే జనసేన నాయకుడు చెప్పినాడు ఏమేమి జరిగినది. శాసన నిధులు 2000 కోట్లు వచ్చినాయి. 10 పల్లెకు జలజీవన్ మిషన్ రాబోతుంది, అమృత్ పథకం రాబోతుంది. కాబట్టి మా కలయికతో మేము బ్రహ్మాండంగా 1200 రోజులు ఊహించిన దానికంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ ఎక్కువ పెన్షన్ వస్తుంది. 4000, 6000, 10,000, 15,000. దానికి కారణం కూడా వాజ్పేయి గారి స్ఫూర్తి, మోడీ గారి యొక్క సపోర్ట్. అన్ని చోట్ల మా వంతుగా సాయం చేస్తామని రేపు పులివెందులలో కూడా వాళ్ళు చెప్పే మాట. ఎందుకంటే పాపం పులివెందులలో ఆయన బీటెక్ వెళ్ళి ఒక మాట అన్నాడు, నేను నాకు ఇష్టపడలే ఆ మాట. మేము బలహీనంగా లేము, వాళ్ళు అటువంటి క్యారెక్టర్ ఉండే వ్యక్తులను మేమందరం రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో 3 దినాల కింద మాట్లాడినా. మేము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పులివెందులతో కాబట్టి అన్ని చోట్ల మేము గెలిచేదానికి అనేది మీ సహకారంతో, ఆ యొక్క మోడీ గారి యొక్క సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో గెలుస్తామని హృదయపూర్వకంగా చెప్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.